సండే రోజు ఏం గేమ్ ఆడదామని ఆలోచిస్తూ ఉండగా అయితే నేనైతే రీసెంట్‌గా ఆడిన నేను నా ఫ్రెండ్ రోబ్లాక్స్ అయితే గుర్తొచ్చింది. సో, అందులో అయితే స్క్విడ్ గేమ్ అయితే ఉంది కాబట్టి దాన్నయితే ట్రై చేశా అనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాగానే అయితే చాలా మందయితే ఉన్నారు. వీళ్ళందరూ ఆన్‌లైన్ ప్లేయర్స్ అనుకుంటున్నా. లాస్ట్ వరకైతే చూడండి. లాస్ట్‌లో ట్విస్ట్ మాత్రం భలే ఉంటది. ఇక్కడైతే వీళ్ళైతే డాన్స్ ఏస్తున్నారు. అండ్ ఇప్పుడైతే మనం లోపలికెళ్ళిపోతే గేమ్ లోపలికైతే ఎళ్ళిపోతాం. ఇక్కడైతే మన ఫస్ట్ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, మనమైతే ఫోటోస్ అయితే తీసుకొనైతే ఎళ్ళిపోయామనమాట. మన ఫస్ట్ గేమ్ అయితే గ్రీన్ లైట్, రెడ్ లైట్. సో, ఇక్కడే బొమ్మేది? హలో ఎక్స్‌క్యూజ్ మీ. సార్ బొమ్మేది సార్? ఇక్కడ ఉండాల్సింది. యెల్లో కలర్ డ్రెస్ ఏసుకొని. చూడండి గైస్ మాట్లాడుతుంటే ఎళ్ళిపోతున్నారు. మన ఫస్ట్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, అందరితో పాటు మనం కూడా పరిగిస్తూ ఉన్నాం. గ్రీన్ లైట్ అయితే వెళ్తున్నాం. రెడ్ లైట్ అయితే ఆగిపోతున్నాం. సక్సెస్‌ఫుల్‌గా అయితే ఫస్ట్ గేమ్ అయితే కంప్లీట్ అయితే చేసేసాం గైస్. నీ వయసు పిల్లలంతా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేస్తుంటే నువ్వేమో బాణాలేసి అందరినీ చంపేస్తున్నావు. నువ్వు గనక మా ఇంట్లో పుట్టుంటే చెంప మీద ఒక్కటేసి ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చేవాడిని. మన నెక్స్ట్ గేమ్ దీని పేరైతే తెలియదు కానీ మనమైతే ఒక బాక్స్ అయితే ఇస్తారు. అందులో ఒక షేప్ అయితే ఉంటుంది. దాన్ని అయితే మనమైతే కరెక్ట్‌గా అయితే తీయాలన్నమాట. సో, మనకి ఏం సింబల్ వస్తుందో లెట్స్ గో. మనకొచ్చింది అయితే ట్రయాంగిల్ అనమాట. సో, దీన్నైతే చాలా జాగ్రత్తగా అయితే తీయాలా. ఈ లెవెల్ కూడా మనం సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయితే చేసాము. నా రాజ్యంలో ప్రజలంతా ఎలా సో, ఉన్నారు? తర్వాత అయితే 1 మినిట్ అయితే మనకి ఇట్లా లైట్స్ అయితే ఆఫ్ చేసేసారు. పిచ్చి కుక్కలాగా చీకట్లో అయితే చితక్ కొట్టేసుకోండి అంటూ. గేమ్ 3 మన థర్డ్ గేమ్ అయితే రోప్ పట్టుకొని అయితే లాగడం. నేనైతే బ్లూ కలర్ లోకి అయితే వెళ్ళిపోయాను. ఈ గేమ్ ఎలా అంటే మనకైతే స్క్రీన్ పైన అయితే పుల్ అని అయితే ఇచ్చుంటారు. దాన్ని అయితే మనం అయితే నొక్కుతూ ఉండాలా. 1 మినిట్ వరకు అయితే మనం నాన్ స్టాప్ గా అయితే నొక్కుతూనే ఉండాలి. ఈ గేమ్ కూడా సక్సెస్ఫుల్ గా అయితే గెలిచేశాను. గేమ్ 4 మన లక్కును తెలిపే గేమ్ అయితే ఇదే అన్నమాట. ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ అయితే చేయాలి. నేనైతే 2 బాల్స్ అయితే బెట్టింగ్ అయితే పెడుతున్నాను. సో, ఆపోజిట్ వాళ్ళు అది ఈవెన్ ఆర్డర్ గెస్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. సో, మనం 2 పెట్టాం కాబట్టి అది ఈవెన్ అని అయితే వాళ్ళైతే గెలిచారు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని బాల్స్ పెట్టారో మనమైతే గెస్ చేయాలి. నేనైతే ఈవెన్ అయితే నొక్కాను. సో, 4 బాల్స్ ఈవెన్ కాబట్టి నేనైతే గెలిచాను. సో, ఇలా అయితే ఈ గేమ్ అయితే ఆడాలి. సో, ఇందులో టైం అయిపోయే లోపు ఎవరి దగ్గర అయితే ఎక్కువ బాల్స్ ఉంటుందో వాళ్ళు గెలిచినట్టు. లేకపోతే ఆపోజిట్ వాళ్ళ దగ్గర తొందరగా అయితే బాల్స్ అయిపోతే అయితే గెలిచినట్టు అనమాట. సో, ఈ గేమ్ కూడా మనమైతే సక్సెస్ఫుల్ గా అయితే గెలిచేసాము. గేమ్ 5 ఇదైతే మన 5th గేమ్ అనమాట. ఇకైతే గ్లాస్ అయితే ఉంటుంది. మనమైతే గ్లాస్ పైన అయితే నడవాలి. సో, వెయిట్ చేస్తున్న ట్విస్ట్ అయితే ఇక్కడే ఉందన్నమాట. నేనైతే జంప్ చేయడం అయితే మిస్ అయితే అయిపోయింది. సో, దానివల్ల అయితే నేనైతే చనిపోయాను గైస్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇట్లానే చూసాను. వీళ్ళిద్దరైతే ఉన్నారు. వాట్? ఇంకొకడు చనిపోయారు. సో, వీరు గెలుస్తారని అయితే అనుకుంటూనే ఉన్నా. కానీ ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదబ్బా. చూడండి మీరే ఏమైందో. అదిగోండి. ముగ్గురం చనిపోయాం గాయస్. అదిగోనైతే స్టార్టింగ్ అయితే చనిపోయా. ఇప్పుడు ఈ గేమ్లో ఎవరు గెలిచినట్టు? ఆ మనీ అంతా ఎవరికి ఇస్తారు? అదిగోండి. ముగ్గురం చనిపోయాం. హౌ గైస్? సో, ఓకేనండి. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. అండ్ నెక్స్ట్ ఏం గేమ్ ఆడాలో కామెంట్ అయితే చేయండి. బాయ్ గైస్.